ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా రైస్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సింది ఏమేమి కావాలన్నది మేము ప్రిపేర్ అయ్యి ముందుగానే తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఈ పొడులన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, తీసుకున్నాక ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న ఒక 5 నిమిషాల సేపు గుంటూరులో వర్షం పడింది. మళ్ళీ ఈ హడావుడిగా ఎండ అనేది విపరీతంగా వచ్చేసింది ఫ్రెండ్స్. అదేవిధంగా అంటే లవంగాయ, దాల్చిన చెక్క, హోర్ గరం మసాలా పౌడర్ కోసం వెతికాను, షాజీరా కోసం కొంచెం చిటికరంతా. అదేవిధంగా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను పుదీనా రైస్ తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇబ్బంది పడకుండా 5 నిమిషాల్లో ఈ విధంగా తయారు చేసుకుంటే పుదీనా రైస్ సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సింది నేను క్యారెట్, 2 టమాటాలు, పెద్దలపాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకొని ఇటు వచ్చేసాను షింక్ దగ్గరికి. కాస్త బఠానీలు అనేది ఏదో రకంగా నానాలి కదా ఫ్రెండ్స్. 5 నిమిషాలు కాదు, 3 గంటలు నానాలి. మనం ఏ పదార్థం వండుకోవాలన్నా బఠానీలు, ఎండు బఠానీలు సరేనని వాటర్లో తడిపేసేసి అక్కడ ఉంచుతాను. నేను బాస్మతి రైస్ ఈ విధంగా తీసుకున్నా. నార్మల్ రైస్ 1 కప్పుడు తీసుకున్నాను, ఇంట్లో వాడుకున్నాయి. కర్నూలు మసూరా రైస్ 1 కప్పుడు. నార్మల్ బాస్మతి రైస్ చూడండి, డీమార్క్లో తీసుకొచ్చారు, కాస్ట్గానే ఉన్నాయి. ఈ విధంగా నేను మొత్తం కలిపి ఈ డబ్బాడు చేస్తున్నా. పుదీనా రైస్ అంటే ఎప్పుడు ఇలాగనే చేస్తాను ఫ్రెండ్స్, 1 డబ్బా రైసే చేస్తాము. అదే విధంగా తయారు చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ షింక్ దగ్గరకు వచ్చేసి నేను మంచినీళ్ళు, ట్యాంకీ ఉంది ఫ్రెండ్స్, పైన వాటర్ ట్యాంకీ ఉంది. ఇంకా అదేవిధంగా ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. ఎండు బఠానీలు కట్లైట్కి కానీ, గుగ్గిలు అదే మనం ఆనియన్స్ వేసి తాలింపు వేసుకోవడానికి సాయంకాలం ఈవినింగ్ పూట. ఇంకా సరే నేనేసి పక్కన పెట్టేసేసాను. ఇంకా పుదీనా రైస్ని ఈ విధంగా చూడండి 1కి 2 సార్లు కడిగేసేసి. వర్షం మాత్రం పడలేదు ఫ్రెండ్స్, 5 నిమిషాలు పడింది. ఏదో దుమ్ము ధూళి గాలితో వచ్చేసింది. ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే ఎండ కాసేసింది. గుంటూరులో 5 నిమిషాలు ఏదో చల్లగా ఉంది. ఇప్పుడు ఎండ బగ్గుమంటుంది. ఎండాకాలం వచ్చేసి బాగా విపరీతంగా ఉంది. చల్లటి మజ్జిగ తాగాలి ఫ్రెండ్స్. మజ్జిగ చేసుకొని తాగితే బాగుంటుంది హెల్త్కి. ఈ విధంగా ఎందుకంటే ఈ విధంగా వంపేది నేను అంతకుముందు వీడియోలో కూడా ఉంది ఫ్రెండ్స్. మొక్కలకు పోస్తాను అందుకనేసేసి వంపుకుంటే వాటరు, కూరగాయలు కడిగిన తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, కూరగాయ కడిగిన తొక్కులు వేస్ట్ అనేది మనం సైడ్ కాలంలో పోయకుండా ఫ్రెండ్స్ ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకో. నాకు మామిడి చెట్టును, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, గోరంటాకు చెట్టు ఉంది, మా ఎర్రజాతి చెట్టు కూడా ఉంది, తులసి మొక్క ఉంది. తులసి మొక్క కంటే విడిగా వాటర్ పోయిస్తాము 2 పూట్ల. ఈ విధంగా తీసుకున్నాక ఫ్రెండ్స్ 1 డబ్బాకి కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వాటర్ వేసే చేస్తాను. డబ్బాకి పలుగ్గా కావాలంటే 1.5 డబ్బా వేసుకోండి వాటరు. లేదు మనకు కష్టంగా ఉందంటే ఫ్రెండ్స్ రైస్ మీద ఈ విధంగా పెట్టేసేసుకుంటే, ఇదిగో ఈ గీరకి కిందికే వచ్చాయి అంటే ఈ కొలతలన్నీ వేస్ట్, మాకు చేత రాదు అనుకుంటే కనుక రైస్ మీద ఇలా పెట్టేసేసి వాటర్ పోసుకుంటే ఈ గీరలో పైకి పోయకూడదు, గీరలకి కిందికే ఉంది చూడండి, ఏళ్ళకి ఈ మధ్య వేలు. ఈ విధంగా తయారు చేసుకొని ఈ విధంగానే మొత్తం కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇవన్నీ సంబంధించినవి అన్నీ. పుదీనాకు ఇవన్నీ పుదీనాకు పేస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో ఈ విధంగా గ్రీన్గా చేయాలని, రైస్ మొత్తం గ్రీన్గా చేయాలని వేసేసి పుదీనా రైస్ చేద్దామనేసేసి తీసుకున్నాను. పుదీనా బాగా దట్టంగానే కట్ట వచ్చేసి రైతు బజార్లో ఈ కాడలతోనే మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్.
కడిగి మిక్సీలో వేసుకున్నాక ఈ పుదీనా పేస్ట్ని కుక్కర్లో నెయ్యి వేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నేను చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ఈలోపు ఇది కడిగి మిక్సీలో వేసుకుందాం. పుదీనాకు పేస్ట్ తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పూర్తి దాకా చూసి ఫ్రెండ్స్ ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా త్వరగా టైం వేస్ట్ కాకుండా సింపుల్గా చేసుకునేది పుదీనా రైసు. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా లేతగా ఉన్న కాడలు ఉంటే సగానికి కటింగ్ అనేది చేసుకొని కడిగి ఈ విధంగా మిక్సీలోకి వేసుకుంటే పుదీనా రైసు బాస్మతి రైస్తో మామూలుగా నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిలోకి రొయ్యలు కానీ, కోడిగుడ్డు కానీ, ఎగ్గు కానీ, చేపలు కానీ మనకు నచ్చింది ఏమీ లేకపోయినా సాంబార్తో అయినా తినచ్చు. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకుంటే మొత్తం కలిసిద్ది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఇక్కడ వచ్చేసి లవంగాయ, చెక్క, యాలక్కాయ కూడా వేసుకోండి. ఎందుకంటే మెత్తగా మెదిగిద్ది. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అల్లం కూడా తాజాది ఉంటే వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక్కడ వచ్చేసి మెత్తగా కొంచెం వాటర్ అనేది వేసుకొని ఫ్రెండ్స్ మనం తయారు చేసుకుంటే రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయింది. ఈ విధంగా వాటర్ వేసుకొని కొంచెం లేదు అంటే ఒక పచ్చిమిరకాయ కూడా తుంచుకొని వేసుకోండి. ఘాటుకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 2-3 వేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీకి పట్టుకున్నాక నేను మాట్లాడుతూ చెప్తాను ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోయింది పుదీనా రైసు. మెత్తగా వేసుకుంటే పుదీనాకు బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోయింది. ఇక్కడ ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాను. పెద్దలపాయ ముక్కలు కూడా, ఎర్రగడ్డ కూడా వేసుకున్నాను. చూడండి ఇంత మెత్తగా వచ్చేసింది. పుదీనాకు ఎక్కువగానే పట్టిద్ది ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 5 నిమిషాల్లో పుదీనాకు రైస్ రెడీ అయింది. ఇది వీడియో చూస్తూనే కసరించుకోకుండా ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే అందరికి షేర్ అయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఎంత చాతరాని వంట పుదీనాకు రైసు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అందరికీ షేర్ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు. ఇంక ఇక్కడి నుంచి 2 విజిల్స్లో మనం వంట అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కర్లోనే చేస్తున్నాను. చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. నెయ్యి కానీ, డాల్డా కానీ చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కానీ వేసుకోవాలి. చాలా రుచిగా తయారయ్యిద్ది. చాలా నేను పెద్దగా వాయిస్ అనేది పెద్దగా చదువుతున్నాను. బయట అటు ఇటు అమ్ముకునే వాళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్. ఐస్ బండి, పాపడి బండి అలాంటివి వస్తున్నాయి. ఆ సౌండ్లకి నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెద్దగా చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ డబ్బింగ్ చూద్దామంటే మళ్ళీ చాలాసేపు పట్టిద్ది. చాలా త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్.
ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మామూలుగా ఆయిలే వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లవంగాయ, చెక్క, ధనియాలు, గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్. బిర్యానీకి సంబంధించింది లైట్గా, అంటే లవంగాయలు 2, దాల్చిన చెక్క, షాజీరా చూడండి, ఒక 2 యాలక్కాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా నేను వేయించి పొడి చేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి 5-6 వేసాను, బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఇక్కడ మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే 2 పచ్చిమిర్చి వేసుకోండి. బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగేలోపు మనం ఇక్కడ ఒక టమాటాని కోసుకున్నాము. టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది. వేగిద్ది, చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ అనేది. ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి, సింపుల్గా అయ్యిద్ది. కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేగాలి ఫ్రెండ్స్. వేగితే బాగుంటుంది. కుక్కర్లో చేస్తున్నాము పుదీనా రైసు. పలక హోటల్ స్టైల్లోనే వచ్చింది. హోటల్లో మనం ఎలాగా బుక్ చేసుకొని తింటాము అంత పొడి పొడిలాడుతూనే వచ్చింది. అంటే వాటరు డబ్బా రైస్ ఫ్రెండ్స్, 2 డబ్బాలు వాటర్ వేసుకోవాలి కుక్కర్కి. కొంచెం బాగుంటుంది, పొడి పొడిలాడిద్ది. అసలుకి ఇంకా మిగిలే ప్రసక్తే లేదు. గుడ్లు పులుసు కానీ మామూలుగా సాంబార్ అయినా, టమాటా ఏది మనకి నచ్చిన కర్రీ చేసుకొని తినేయచ్చు. పెరుగు చట్నీ ఏమీ లేకపోయినా పెరుగు చట్నీ అయినా వేసుకొని ఇట్టే తినేయచ్చు. దీనికి కావాల్సింది ఏం లేదు, పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఫ్రెండ్స్. ఇంకా ఒక టమాటా కాయని కటింగ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, నేను వేసుకున్నాను, బాగుంటుంది. చూడండి ఎర్రగా వేగాయి. ఆయిల్లో అది ఎందుకు బాధపడుతూ బాగా వేగిద్ది ఫ్రెండ్స్. పెద్దలపాయ ముక్కలు, మనం పెద్దలపాయలు లేని వంటే చేయము కదా. టమాటాని ఒక కాయ కోసుకొని వేసుకున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పుదీనాకు రైస్ హైలోనే ఉంచేసాను ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్టు చూడండి, కాస్త ఉప్పు ఉండాలి, అంటే సరిపోయినంతే వేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా పౌడరు, బిర్యానీ పౌడరు మనం తెచ్చాం కదా. అంటే ఈ దినుసుల ఫ్లేవర్ అయినా సరిపోయిద్ది, ఇంకా మంచిగా బాగుంటుంది. హోటల్ స్టైల్లో బాగుంటుంది, తినే కొద్దికి తినాలనిపించింది. ఇక్కడ నేను స్లోగా పెట్టేశాను ఫ్రెండ్స్, హైలో పెట్టేయలేదు. ఇంకా ఈ పుదీనాకుని మనం ఈ విధంగా వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నాను బాగా. ఒక 2 నిమిషాల సేపు దాకా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేస్తే ఫ్రెండ్స్ కొత్తలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత రైసు ఇవి వేసేసి 2 విజిల్స్ రానియాలి. చాలా సూపర్గా ఉంటుంది పుదీనా రైస్. ఇప్పుడు ఈ జార్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ జార్లో మనం బియ్యం రైస్ కడిగి పెట్టాం కదా, డబ్బా రైసు. ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కదా, కొంచెం ఒకప్పుడు తక్కువగానే ఉంచుకోవాలి ఎప్పుడైనా. ఈ విధంగా చూడండి, జార్ మొత్తం ఎందుకు గ్రీన్గా వచ్చేసాయి కదా, ఎందుకు పోగొట్టుకోవటం. ఈ విధంగా మూతకు కూడా ఉంది ఫ్రెండ్స్.
మూతని ఇలా పెట్టేసేసి ఒక్కసారి ఇలా అంటే మొత్తం వచ్చేసింది. మూతకున్నది కూడా అంటుకున్నది లోపలికి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. పదొక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ రైస్లో ఉన్న ఇవి కూడా నేను వేసాను. హైలో ఉంచేసి ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని హైలో ఉంచేసి కొంచెం ఉంటేనే వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీరని ఈ విధముగా కొత్తిమీర వేసుకోండి, ఏమైతే ఏం కాదు, బాగుంటుంది ఫ్లేవర్. కడిగినాక ఈ విధముగా ఎంతో సూపర్ అయిన పుదీనా రైస్ తయారవుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. లేదంటే అందులో వేసినవి సరిపోతాయి. నేను 1/2 టేబుల్ స్పూను వేసుకుంటున్నాను ఈ పౌడర్ని, బిర్యానీ పౌడరు. బాగుంటుంది ఫ్రెండ్స్ స్మెల్. ఇంకా అది కాకుండా మనం రైస్ చేసుకుంటున్నాం కదా, ఈ విధముగా వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక చూడండి ఒక 2 నిమిషాల సేపు దాకా కొత్తలు ఆడుతూ మరుగుపడుతూ ఉండాలి. ఎంత గ్రీన్గా ఉంది చూడండి. ఇంక దగ్గర పడినాక అన్నీ వేగాయి, ఫ్లేవర్ అనేది గుమాయిస్తుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పుదీనా రైస్. ఈ విధంగా కుక్కర్ స్టైల్లో 2 విజిల్స్ రానిచ్చేస్తే హైలో ఉంచేసి సూపర్గా ఉంటుంది. రైస్ వేసుకోవాలి. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఇక్కడే పెట్టేసేద్దాం. ఇంకా అవి టెలిగ్రామ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ డబ్బాలు డజన్ వచ్చేసి 250. ఇలాగా ఫ్లవర్స్ వచ్చాయి, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. డజన్ మూత కూడా ఇచ్చాడు, పింక్ రంగు ఇచ్చారు ఫ్రెండ్స్. ఈసారి పోయినసారి కూడా తీసుకున్నాను, బాగున్నాయి. టెలిగ్రామ్లో తీసుకున్నాను 250 రూపాయలకి డజను. అంటే డజన్ అంటే 12 ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మనకు నచ్చినట్టుగా ఆ విధముగా అన్నీ చాలా ఉన్నాయి. A to Z అన్నీ ఉన్నాయి టెలిగ్రామ్లో. మనం బుక్ చేసుకుంటే వెంటనే వచ్చేస్తాయి. నైటీలేంది, డ్రెస్సులేంది, ఈ విధంగా నేను ఈ డబ్బాని ఈ విధంగా వినియోగించుకుంటున్నాను ఫ్రెండ్స్. కొన్ని పెట్టేసేసాను ఇందులో. పెట్టేసేసుకొని చూడండి ఫ్రెండ్స్. అంతకుముందు ఫస్ట్ లైన్లో ఉన్నాయి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా సరిపోలేదని స్టిక్కర్స్ వేశారు. ఫ్లవర్స్ బాగున్నాయి. ఫ్లవర్స్ మళ్ళీ ఒక డజన్ తీసుకున్నాము, 250 రూపాయలు డజన్ వచ్చాయి టెలిగ్రామ్లో. బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవంటే మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు డబ్బాలు. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకన్నీ ఈ విధంగా వంటగదిలో మనం చకచక పనులన్నీ చేసుకోవడానికి వినియోగించుకోవడానికి బాగుంటాయి. అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇవి ఎందుకు తీసుకున్నామంటే ఇవన్నీ పోసినవి అన్నీ కనిపిస్తాయి. ఆ విధంగా బాగున్నాయి టెలిగ్రామ్లో. ఇంకా అలా వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇంకా రైస్ అనేది వేసేసుకుందాము. ఇక్కడ చాలా ఈ రైస్ని, బాస్మతి రైస్ని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. గిన్నెలో ఉన్న ఇవన్నీ వేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ ఉంచేసి మూత పెట్టేసేసి 2 విజిల్స్ రానిస్తే పుదీనా రైస్ గుమ్మగుమ్మలాడే పుదీనా రైస్ రెడీ. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఏమన్నా ఆకులు, పుదీనా ఆకులు మరలా ఉంటే 2 వేసుకోండి, బాగుంటుంది పుదీనా రైస్. కుక్కర్ రబ్బర్ని ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు నీళ్ళ డబ్బాలో వేసుకుంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. గాలి అనేది ప్రెజర్ బయటికి పోకుండా ఉంటుంది. బకెట్లో వేసుకుంటే నైట్ వేసి ఉదయాన్నే తీసి వంట అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా
కుక్కర్ మూత పెట్టేసేసి 2 విజిల్స్ రానియాలి ఫ్రెండ్స్. వచ్చేస్తే చాలా బాగుంటుంది పుదీనా రైస్. కుక్కర్ రైస్. పెరుగు చట్నీ తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సింది పెరుగు, కొబ్బరి తురుముతోనే చేసుకోవచ్చు, లేదు అంటే కీరా దోసకాయ తురుముతో అయినా చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు చూడండి ఆనియన్స్. పెరుగు ఎప్పుడైనా గిన్నెలో ఆ విధముగా ఉండాలి హెల్తీగా, ఎందుకంటే ఇవన్నీ పదార్థాలన్నీ వేస్తాం కాబట్టి. ఈ విధంగా పోపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. క్యారెట్ తురుమైన వేసుకోవాలి. కొంచెం కొబ్బరి తురుమైన 1 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. అదే విధంగా తగినట్టు సాల్ట్, పోపు కూడా వేసుకోవచ్చు. పోపు కరివేపాకుతో ఎండుమిరగాయతో వేస్తే బాగుంటుంది. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. కొంచెం పులుపు కావాలి అనుకుంటే లెమన్ జ్యూస్ వేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కొబ్బరి తురుముతో అయినా, లేదు అంటే కీరా దోసకాయతో అయినా, ఆనియన్స్తో అయినా ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక కరివేపాకు వేసి పోపు పెట్టుకోవటమే. పెరుగు చట్నీ ఈ విధంగా తయారు చేసుకున్నాం. కొంచెం పసుపు తాలింపులో వేసుకొని ఇందులో వేసుకుంటే పోపు అనేది బాగుంటుంది. ఈ విధంగా అయినా తినొచ్చు, ప్లెయిన్గా అయినా. కలిపేసరికి చూడండి నిండుగా అయిపోయింది. అందుకనేసేసి హెల్తీగా తీసుకోవాలి ఎప్పుడైనా పెరుగుని. ఇంకా గడ్డుగా ఉంది అనుకుంటే కలుపుకోవడానికి వీలు పడదు అంటే ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మన కుక్కర్లో తయారు చేసిన పుదీనా రైస్ని ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి 2 విజిల్స్ రానిచ్చాను ఫ్రెండ్స్ నేను. పుదీనాకు రైస్ చూడండి ఈ విధంగా వచ్చింది. అంటే వేడి ఎక్కువగా ఉంది, ప్రెజర్ అనేది. ఆ వేడి తగ్గితే పొడి పొడిలాడే పుదీనా రైస్. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లేట్లోకి వడ్డించుకొని మనం తినటమే లేటు. పొడి పొడిలాడే పుదీనా రైస్ రెడీ అయింది. నేను ఇంకా మనకి నచ్చితేనే, ఎవరు బలవంతం ఏముంది ఫ్రెండ్స్. నేను క్యారెట్తో ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందని ఇలా పెట్టేసేసాను ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. కుక్కర్లో తయారు చేశాను. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే అందరికి వీడియో అనేది సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలాగా మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అన్నీ తీసుకొని సంచిలో పెట్టుకొని బయటికి వెళ్ళి కూడా తయారు చేసుకొని తినొచ్చు. ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయింది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇంకా రకరకాలుగా వేసుకొని తినొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.